శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న నా వ్యూయర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ ఒక మంచి వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని భావిస్తూ, ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్ చేసి మరింత సహకారాన్ని నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ జయ. మీరు బయట నుంచి ఏమీ కొనవలసిన అవసరం లేదు. ఈ చిన్న పరిహారం మీ ఓపికతోటి చేసుకుంటే చాలు, సకలం శుభం జరుగుతుంది. ఈ పౌర్ణమి సందర్భంగా ఈరోజు రాత్రికి వెన్నెల పారాయణం చేయండి. ఏంటి వెన్నెల పారాయణం అని అంటున్నారు అనుకుంటున్నారా? వీలున్న వారందరూ తప్పక రాత్రికి ఇలా చేయండి. మీరు ప్లీజ్ శ్రమ అనుకోకుండా ఓపిక ఉంటే కాచిన పాలల్లో యాలుకలు, పటిక బెల్లం కలిపి వెన్నెలలో కూర్చొని చంద్రుణ్ణి చూస్తూ 9 సార్లు లలితా సహస్రనామ పారాయణం చేయండి. తర్వాత ఆ పాలు ఇంట్లో వాళ్ళందరూ తాగొచ్చు, నో ప్రాబ్లం. ఏముంటుందండి, యాలుకలు, పటిక బెల్లం తీయగా ఉంటుంది. అలాగే మీ కుటుంబం అంతా చల్లగా ఉంటుంది. లలితా సహస్రనామం పూర్తిగా ఒక్కసారి చదివితే చదివిన వారి దేహం చుట్టూ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుంది. మీకు ఈ విషయం తెలియజేస్తుంటే నాకు ఎప్పుడెప్పుడా లలితా సహస్రనామం, ఆ అమ్మవారి సహస్రనామాలను పారాయణం చేద్దామనిపిస్తుంది. అలా 9 సార్లు పూర్తి అయిన సమయం వరకు మన శరీరాన్ని శ్రీచక్రం చుట్టి ఉంటుంది. అంతసేపు ఒకే ఆసనంలో పారాయణ భక్తిగా చేస్తే ఆ శ్రీచక్రంలో బీజాల ప్రకంపనలు శరీరాన్ని స్పర్శిస్తున్న అనుభవం కలుగుతుంది. అది అనిర్వచనీయమైన అనుభూతిని అనుభవిస్తూ ఉంటేనే అర్థమవుతుందండి. ఒక్కసారి ఊహించండి, అమ్మ ప్రేమగా తన పిల్లలను ఒడిలోకి తీసుకొని లాలిస్తుంటే కలిగే అనుభూతి మాటల్లో వర్ణించగలమా? శ్రీచక్రం మధ్యలో ఎవరు ఉంటారో అమ్మవారు అంటే ఆ తల్లి స్పర్శ మనకు తప్పకుండా కలుగుతుంది. ఇలా వెన్నెల పారాయణం ప్రతి పౌర్ణమికి చేయవచ్చు. అమ్మవారి అనుగ్రహం కలుగుతున్నది అనడానికి ప్రతీక ఇది. ఒకవేళ రాత్రి చేయలేము అనుకుంటే చంద్రోదయం తర్వాత చేయవచ్చు. బయట చేయడం కుదరని వాళ్ళు చంద్రుని పాలల్లో దర్శనం చేసుకొని ఆ పాలు దేవుడి ముందు పెట్టుకొని కూడా చేయవచ్చు. వర్షాలు పడే సమయంలో చంద్రుడు కనిపించడు కదా మనకు. అప్పుడు అమ్మవారి రూపాన్ని పాలల్లో చూసి చంద్రుడిగా భావించి పారాయణ చేయవచ్చు.